హాయ్ అండి. చాలా మందికి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి ఏదైనా కొత్త ప్రోడక్ట్ అంటే తెలియట్లేదు. సో నేను ఇవాళ ప్యాచ్ టెస్ట్ అంటే ఏంటి, అది స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్కి మనం ఎలా చేసుకోవాలి, ఏ ప్లేసెస్లో చేసుకోవాలి, దానివల్ల ఎలా రియాక్షన్ వస్తుంది అని తెలుసుకోవాలి, నేను మీకు చెప్తాను. సో స్కిన్ కేర్కి వచ్చేసరికి కొంతమందికి కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టు సే నాకు ఈ జా లైన్ అనే సెన్సిటివ్. సో నాది కాంబినేషన్ స్కిన్ కాబట్టి నాకు ఈ టీ జోన్లో ఏమి ఉండదు, కానీ ఈ జా లైన్లో మాత్రం ఏదైనా ప్రోడక్ట్ పడకపోతే ఇక్కడ రియాక్షన్ ఇస్తుంది. సో చాలా మంది కూడా జా లైన్లోనే చేసుకోమంటారు. సో మీరు ఒక ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ టు సే ఫేస్ ప్యాకే ఉందనుకోండి, ఫేస్ ప్యాక్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ జా లైన్ దగ్గర వేసుకోండి. లేదు ఒకవేళ రియాక్షన్ వస్తే కనిపించకూడదు అని అనుకుంటే చెవి వెనక వేసుకోండి. చెవి వెనక ఇక్కడ వేసుకోండి ఇక్కడ. సో అప్పుడు మీకు ఒకవేళ రియాక్షన్ వచ్చి ఏదైనా కొంచెం సన్న ర్యాష్ లాగా వచ్చినా కానీ చెవి వెనకాల కాబట్టి కనిపించదు. ఒక 2-3 డేస్ తర్వాత తగ్గిపోతుంది. అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్కి వచ్చేసరికి ఎస్పెషల్లీ హెయిర్ డై ఇలాంటివి వేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసుకొని మీకు ఓకే పడింది అని అనుకుంటే అప్పుడు హెయిర్కి మొత్తంగా అప్లై చేసుకోండి. సో హెయిర్కి ఎక్కడ వేసుకోవాలి అని అంటే మన స్కాల్ప్ అండ్ స్కిన్ కలుస్తుంది. సో ఇక్కడ కానీ మీరు వేసుకుంటే మీ స్కాల్ప్ స్కిన్ రెండు కలిసే ప్లేస్లో మీకు ఏదైనా ప్రోడక్ట్ పడకపోతే ఇరిటేషన్ వస్తే అక్కడితోనే ఆగిపోతుంది. చాలా మంది కంప్లైంట్ చేశారు నాకు, స్కిన్ కేర్కి కానీ హెయిర్ కేర్కి కానీ. ఎస్పెషల్లీ హెయిర్కి మేము వేరే ప్రోడక్ట్స్ వాడి మా స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయింది, హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోయిందని. అది మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకొని మీరు ఒకవేళ చేసుకుంటే అంత హెవీ డ్యామేజ్ని మీరు కంట్రోల్ చేయొచ్చు. సో ఇంకా నుంచి గుర్తుపెట్టుకోండి. సో హెయిర్కి ఇక్కడ హెయిర్ లైన్ స్కిన్ టచ్ అయ్యే దగ్గర, అండ్ ఇక్కడ స్కిన్ కేర్కి చెవి వెనక కానీ లేకపోతే ఇక్కడ జా లైన్, మీకు సెన్సిటివ్ ఏరియాస్ ఎక్కడ ఉంటాయో అక్కడ కొద్దిగా ప్రోడక్ట్ తీసుకొని రాసుకొని కొంతసేపు అయిన తర్వాత దాన్ని వాష్ చేసి చూడండి. ఈ లోపు మీకు ఏదైనా మంటలాగా టింగ్లింగ్ సెన్సేషన్ లాగా వచ్చి, లేదా ప్రోడక్ట్ వాష్ చేసేసిన తర్వాత కూడా ఒక 2 డేస్ తర్వాత ర్యాష్ రావడము అట్లా ఏమైనా ఉంటే ఆ ప్రోడక్ట్ని డిస్కంటిన్యూ చేయండి. సో ఇంక నుంచి ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఏ ప్రోడక్ట్ అయినా వాడండి. థ్యాంక్ యూ సో మచ్.